దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. గత కొన్ని దినాలుగా ఇశ్రాయేలు 12 గోత్రములను గురించి కొన్ని మాటలు ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. నిన్నటి దినాన జబూలూను గోత్రమును గూర్చి కొన్ని మాటలు మనము ధ్యానించుకున్నాం. నేటి దినాన 11వదిగా మనషే గోత్రమును గురించి మరి కొన్ని మాటలు మీతో కలిసి ధ్యానించడానికి క్రీస్తు ప్రభు సహాయాన్ని అనుగ్రహించునుగాక. ఈ వీడియో చివరి వరకు చూసి మీ సలహాలు సూచనలు తెలియజేయవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. మనషే గోత్రము. మొదటిగా మనషే యోసేపు యొక్క కుమారుడు. అతని తల్లి ఆసేనతు. మరి యోసేపు మొదటి కుమారుడు. మరి దేవుడు నా కష్టం తీసివేశాడు అని మనషే అనేటువంటి పేరును పెట్టడం జరిగింది. మనషే అనగా మరచిపోవడం. మరి యాకోబు గారు తన మునుమునవడిని ఆశీర్వదిస్తూ ఇలా అన్నాడు, మరి గొప్ప జనముగా అవుతావు, కానీ నీ తమ్ముడు నీకంటే బలవంతుడు, నీ తమ్ముడు ఇంకా గొప్పగా మరి ఉండేటువంటి వాడు అని, గొప్పవాడు అని ఎఫ్రాయిమును గురించి అక్కడ మాట్లాడడం మనం చూస్తాం. ఎఫ్రాయిమును దీవించడం మనం చూస్తాం. మనషే గోత్రం యోసేపు గోత్రంలో ఒక భాగం. ఇదొకటి, ఎఫ్రాయిము గోత్రం ఒకటి. మరి వీరికి 2 భాగాలు వచ్చినట్లుగా యెహోషువ గ్రంథము 17వ అధ్యాయంలో మనం చూస్తాం. గిలాదు బాషాను ప్రాంతాలు, కానాను దేశంలో మరి భాగము ఎఫ్రాయిము ప్రక్కన. మరి వీరి గోత్రంలో గిద్యోను అనేటువంటి మరి న్యాయాధిపతి మనందరికీ కూడా తెలుసు. చిన్న వంశమే అయినా మరి దేవుడు మరి అతనిని ఎంతో వాడుకున్నట్లుగా మనం చూస్తాం. దేవుని దీవెనలు ఈ గోత్రానికి మరి ఉన్నట్లుగా మనం చూస్తాం. మంచి భూములు వీరికి లభించాయి. గిద్యోను వంటి నాయకుడు మరి ఈ గోత్రము నుండి మరి వచ్చినట్లుగా మనం చూస్తాం. తర్వాత దేవుని ఆజ్ఞను పాటించకుండా కనానీయులని మరి వదిలేసినట్లుగా, వెళ్ళగొట్టలేనట్లుగా మనం చూస్తాం. తర్వాత వీరు విధేయత కనబరచలేదు. దేవుడు వీరిని మాట వినకపోవడం వల్ల మరి శిక్షించినట్లుగా మరి చూస్తాం. అది ఎలాగూ అనంటే, అష్షూరు రాజు వీరిని బందీలుగా చెరపట్టుకుని తీసుకెళ్ళిపోవడం మనం చూస్తాం. 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 6-7 వచనాల్లో ఈ మాటలు మనకు కనబడతాయి. హెచ్చరించినా కూడా వీరు వినకుండా మరి పాపము చేసినట్లుగా మనం చూస్తాం. ఫలితము అనుభవించినట్లుగా మనం చూస్తాం. మరి మనషే గోత్రాన్ని దీవించిన దేవుడు మరి ఆ తర్వాత వారు తప్పిపోయిన రీతిని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. మరి మన విశ్వాస జీవితంలో మరి నమ్మకము కలిగి మరి దేవుని యందలి భయము కలిగి భక్తి కలిగి జీవించకపోతే మరి సాతాను మనల్ని కూడా చెరపట్టి మరి తీసుకెళ్లేటువంటి స్థితిలో ఉంటుంది అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మాట వినని పరిస్థితి మంచిది కాదు అని ఈ గోత్రాన్ని నుంచి మనం నేర్చుకోవచ్చు. మాట విని ఆయన యందు భయభక్తులు కలిగి మరి దేవుని దీవెనలు పొందుకోవాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. అలాంటి మంచి దీవెనలు మనందరమును కూడా కలిగి ఉండాలని నా ఆశీర్వచనాన్ని మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్.